పెందుర్తి మండలం ప్రజా పరిషత్ కార్యాలయం సమీపంలో నిర్వహించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తరిమివేయాలని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవీఎంసీ జోన్ 8 కమిషనర్ కె హేమావతి, ఎంపీడీఓ వెంకట్రావు, జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ పిలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కొనసాగిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేసి ప్రజాప్రతినిధులతో కలిసి పెందుర్తి నియోజకవర్గం పరిశుభ్రతకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన కృషి చేయాలని ఎమ్మెల్యే పంచకర్ల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ గొర్ల రామునాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కరకదేవుడు, కొరుప్రోలు రామునాయుడు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు, సంతోష్ సోమశేఖర్, హరగోపాల్, అప్పారావు నాయుడు, జితేంద్రతో పాటు ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కోసం శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరచడంలో సహాయం చేస్తుందని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ గా దిద్దేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. విశాఖ జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పిలా శ్రీనివాస్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ, ఎండిఓ, ఇతర అధికారులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రామనాయుడు గారు, ఇతర మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, మరి కార్యక్రమంలో భాగస్వాములైన వివిధ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది బాధ్యతతో చేయాల్సిన పని. నాకెందుకులే అనుకుంటే ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాలు, ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కోట్లాది రూపాయలు ఖర్చు పెడతామమ్మా. మనం ఏదో మొక్కుబడిగా చేయకుండా ప్రజలను భాగస్వామ్యం చేసి, ప్రజలకు కూడా బాధ్యత ఉంది. అధికారులు, రాజకీయ నాయకులు ఏదో చెప్పారులే ఒక గంట మనం వచ్చామా వెళ్ళామా అన్నట్టు కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా ఇది ఒక ఉద్యమంలాగా, ఎందుకంటే ఇది ఎవరి కోసమో కాదు. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఎమ్మెల్యేలు, ఈ ఫ్లోర్ లీడరు, అధికారులతో వాళ్ళ సమస్య కాదు. ఇది మన సమాజ సమస్య. కాలుష్యం కానీ, పొల్యూషన్ కానీ, ఇలాంటి ప్లాస్టిక్ వాడకం కానీ ఎంత అనర్థాలు ప్రజలకు తెలియజేసి వాడకుండా, వాడాలంటే భయపడే విధంగా వాళ్ళ